నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. లింగమతుల స్వామి గట్టును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసితులు నష్టపోతున్నారన్న ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్ఎంపీల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మోదీపై విశ్వాసం వల్ల తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారని, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి, రోజంతా దిట్టే హిందూ నాయకులు చెప్పాలని మాట్లాడింది తప్ప. సర్కల్ స్థానికులు సర్కల్ ఇవన్నీ మాట్లాడితే పక్క మాట్లాడు, దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలా మంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓట్లతో గెలిచినామని చెప్పి విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళు నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి పోతున్నా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురాజ్పల్లి లింగమతుల స్వామివారిని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ లింగమతుల స్వామి గట్టుకు గట్ రోడ్ నిర్మాణానికి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం నిధులు మంజూరు చేస్తారని తెలిపారు. వచ్చే 2 ఏళ్లకు జరిగే జాతర నాటికి గట్ రోడ్ విశ్రాంతి భవనాలు నిర్మిస్తామని, అవసరమైతే ఏడాది నాటికే పెద్దగట్టు పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభిస్తామని తెలిపారు. ఈరోజు పెద్దగట్టు జాతరకు అంటే గుళ్ళగట్టు భక్త మహాశయులు కాళేశ్వరంలో ఒక సుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులని ఎస్ఆర్ఎస్కి సంబంధించిన సమస్యలు సూర్యాపేటకు ఒక్కసారి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం చేసినారు. ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా దామోదర్ రెడ్డి గారు స్వామి కానివ్వండి, ఈరోజు ఇంకా మన జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నీటిపారుదల, ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పేదవారు కూడా కోటీశ్వర్లాగా సన్నబియ్యం చేసే విధంగా సన్నబియ్యం పంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమం ఉన్నాయి. కానీ స్వామివారిని దర్శించుకోవడం మా నాయకులు సర్వత్రంగానే రమేష్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు వరాల జల్లును కురిపించారు. మా అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, మిత్రులందరితో పాటు ఈరోజు సమయం ఎక్కువైపోయినా కానీ ఓపికతో ఉన్న మా పత్రికా మిత్రులు సోదరులందరికీ
కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం. మా ప్రక్కన ఉన్న మా సోదరులు మిత్రులు మరి ఆల్ ఫోర్స్ ఈ రోజు ఉన్న ఇక్కడ యువతకు, ఈ రోజు ఉన్న ఇక్కడ మహిళా సోదరులకు, ఈ రోజు ఉన్న ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యులు మా వినోదన్న గారు. టీచర్లకు సంబంధించి మా టీచర్ మిత్రులు కూడా ఉంటారు ఇక్కడ. టీచర్లకు సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన అంశం విషయంలో 317 జీవో వల్ల నష్టపోయిన ఎస్సీ వారికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? 317 జీవో గురించి పోరాటం చేసినారు. 317 జీవోకు సంబంధించి ఈరోజు పట్టభద్రులైన మా మిత్రులు ఉద్యోగస్తులందరూ ఆలోచన చేయాలి. రాష్ట్ర వరంగల్లో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలను కేసీఆర్ భ్రష్టు పట్టించారని, అదే తరహాలో కాంగ్రెస్ నడుస్తుందని, బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అన్నారు. పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు 3 రెట్లు అధికంగా ఇవ్వాలని, నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కేంద్రం డబ్బులు చెల్లిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆయన విమర్శించారు. రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకమని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ కొట్టైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చిన ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనం చేస్తూ పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ పీఎంపీల చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులు నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీనిచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. గ్యాప్లో ఒక ఖాళీలో ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమే. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ ఏదో కొత్తగా సృష్టించిన వ్యవస్థ కాదు. నేను కోదండరామ్ గాను జన విజ్ఞాన దర్శిని సభ్యుడిగా రమేష్ గారు సృష్టిస్తున్న వ్యవస్థ కాదు. ఇది ఉన్నది, నేను సృష్టించిన వ్యవస్థ కాదు. ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు. ఇవాళ ఉన్న దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు? ఇదే కాదు, చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారవిడిచిన సందర్భం. ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని, ఇలా మేనిఫెస్టోలో పెట్టాం మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చిన వాళ్ళు ఎన్ఎస్ని ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్గా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ పి ప్రావీణ్య భీమదేవరపల్లి మండలం వంగరలోని డాక్టర్ పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్లో నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరగతి గదులు, డార్మెటరీ, వంటగదులను తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జూనియర్ కాలేజ్ కూడా ఉంది, ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఆల్రెడీ గవర్నమెంట్ బిల్డింగ్లోనే పెద్ద ప్రెమిసెస్లో గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైతే
ఇంకా మేజర్ మైనర్ రిపేర్స్ కింద చాలా వరకు రూఫ్ లీకేజెస్ ఉన్నవి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నారు. చిన్న వర్క్స్ మస్కిటో మెషెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో త్వరలోనే నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్ చేస్తారు అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళకున్న ఫెస్టివల్ అనేది విట్నెస్ చేయడం జరిగింది. అలానే దాంతోపాటు వాళ్ళ డయట్ మెన్యూ ప్రకారం ఉందా లేదా, మన రివైజ్డ్ డయట్ చార్జెస్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా కూడా నిన్న నైట్ డిన్నర్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూసాను. సో మెన్యూ ప్రకారము అన్ని ఏర్పాటు క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి లైబ్రరీలో ఇక్కడున్న టీచర్స్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు రీసెంట్గానే స్పోర్ట్స్ మెటీరియల్ ప్లస్ ఇక్కడ లోకల్లో కిచెన్ గార్డెన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఒక మంచి వాతావరణంలో స్కూల్ నడుస్తుంది. వాళ్ళకి ఇంకా అడిషనల్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ వర్క్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్. మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతంగా చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండలంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి వివిధ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమైన 10 నుంచి 15 ఎకరాల భూమిని గుర్తించి తమ్మాయిపల్లి గ్రామంలో మరియు పాపన్నపేట గ్రామంలో భూమిని చూడడం జరిగిందని తెలిపారు. రోడ్డుకు వచ్చేసి ఎంత వస్తుంది, ఇంత పాటే వస్తున్నట్టుంది. ఇప్పుడు అక్కడ ఎంత వరకు ఉంది? అక్కడ పైన ఉంది సార్, పైన ఉంది సార్. అక్కడ లైన్ ఉంది కానీ మీకు అక్కడ ఎట్లా కడతాం? సగం దీని మీద సగం కింద కట్టలేము కదా. అదే అంత లెవెల్ చేస్తే ఇంచుమించు వస్తుంది సార్. 10 ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్కేరువాగును రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాచకొండ కమిషనర్ పరిధిలో ఇప్పటివరకు 50,000 టన్నుల ఇసుకను సీజ్ చేసి 250కి పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వానికి నిర్ణీత పన్నులను చెల్లించకుండా నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను డంపులుగా ఏర్పాటు చేసి తరలించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఇటువంటి అక్రమ రవాణా మూలంగా నేర ప్రవృత్తి పెరగడంతో పాటు లైక్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కూడా నష్టం జరుగుద్ది. అది మళ్ళీ అగైన్ ప్రజలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ సఫిషియెంట్ ఫండ్స్లో కూడా అవి రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఇది ప్రజల శ్రేయస్సు గురించి, మన వాతావరణం ప్రొటెక్షన్ గురించి, అలానే రైతుల యొక్క పంట పండడానికి కానీ నీళ్లు కావాలి. ఇసుక ఉన్నప్పుడే ఈ నదిలో కానీ వీటిలో ఉన్నప్పుడు ఈ చెరువు కోరుకుంటున్నాం. పోలీసు సహకరించాలి. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తప్పకుండా సావధానంగా ఉండి ఇబ్బంది లేకుండానే చట్టం దృష్టిలో ఏది కరెక్టో ఆ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా వీటి మీద మనము ఐపీఎస్సీలో ఉండే కేసులు ఉండే ఇసుక అనేది ఎప్పటి నుంచో ఫేమస్ కాబట్టి తప్పుడు విధంగా రవాణా జరగకుండా ఉండే విధంగా మేము చర్యలు చేపడతాం. ఎన్ని కేసులు చేశారు సార్ రాచకొండ? ఇప్పటివరకు మోర్ దెన్ 250 వరకు కేసెస్ చేశాము. దాంట్లో 50,000 టన్స్ ఇసుకను సీజ్ చేయడం జరిగింది ఇల్లీగల్గా పొసెషన్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి టేకుల బస్తీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ సమాజానికి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించినట్లయితే న్యాయం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి రావడం జరిగింది. అందులో బీసీటీఏ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థి మల్క కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఎందుకంటే బీసీలకు సమాజం మీద ఉంటుంది. గతం నుంచి ఇప్పటి వరకు కూడా టీచర్లు ఏం చేసే సమాజం అది చేసేది. అందుకనే ఈ ఎలక్షన్ అనేది టీచర్లు అనేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఒక పరీక్ష లాంటిది. మనం మన సమాజాన్ని గెలిపిస్తామా లేదని చెప్పి అందరూ చూస్తున్నారు. మన సమాజాన్ని బీసీ ఉంటేనే పరిష్కారం అవుతుంది. చట్టసభల్లో సభ్యులు లేకపోతే ఆ జాతిని, ఆ సమాజాన్ని పట్టించుకోరు. అందుకనే మనం ఈరోజు టీచర్లు, అధ్యాపకులు అందరూ కూడా ఆలోచన చేసి మల్క కొమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే సమాజం అంతా కూడా హర్షధ్వానం, బీసీ సమాజం అంతా కూడా చాలా గర్వపడదని చెప్పి విశ్వకర్మ వడ్రంగి సంఘం భువనగిరి అధ్యక్షులు చెన్నోజు నరేంద్ర
శారీ అధ్యక్షతన టీపీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సన్మానించారు. రవికుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ భువనగిరి విశ్వకర్మ వడ్రంగి సంఘం అధ్యక్షులు చెన్నోజు నరేంద్రాచారి తోటి కమిటీ సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే విశ్వకర్మ జాతికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, భువనగిరిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేపిస్తానని అన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించిన భువనగిరి పట్టణ కమిటీకి ఎన్నికైన నరేందర్ గారితో సహా ఎన్నికైన టౌన్ కమిటీ అందరికీ కూడా ఈ రోజు నన్ను సత్కరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ భువనగిరికి సంబంధించిన విశ్వకర్మ కమిటీ మన తెలంగాణ జాతి రత్నమైన తెలంగాణ గాంధీగా చెప్పబడిన మన 2 దశల ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుండి కృషి చేసిన జయశంకర్ సార్ గారి విగ్రహం భువనగిరి మున్సిపల్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈ కమిటీ సభ్యులను కోరడమైంది. ఇలా విశ్వకర్మ సంఘం ఏదైతే కమిటీ భువనగిరిలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా పేదవాళ్ళు చనిపోతే 10,000 నుంచి 5,000 రూపాయలు సాయం చేస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక రకాలుగా కూడా పేద ప్రజల కులాలకు మతాలకు అతీతంగా కూడా ఇంకా కొంచెం మనము ఆర్థికంగా సమకూర్చుకుని వాళ్ళందరూ కూడా పేదవాళ్లకు మన విశ్వకర్మ సంఘం ద్వారా సాయం చేయాలని కూడా కోరుకుంటూ ఆ సంఘంతో ఎల్లప్పుడూ నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటా, ఏ విధమైన సాయం కూడా చేయడానికి కూడా ముందుంటామని కూడా ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి నరేందర్ గారు చెప్పేది ఏంటంటే జయశంకర్ సార్ విగ్రహం గతంలో 2 ఏళ్ల కింద పెట్టాలని ప్రపోజల్ చేయడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఆ విగ్రహం పెట్టాలని కూడా. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లోని ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం బల్కరే బాబురావు వెంకట్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కుతుబుల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, చింతల్ కంటెస్టెంట్ కార్పొరేటర్ సదానందం మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈ భగత్ సింగ్ నగర్లో మేము గత 8 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ జయంతి చేసుకుంటున్నాం. మా మరాఠా యూత్ సంఘం నుంచి అందరం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అందరం ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకోవాలని అనుకున్నాం. చాలా గ్రాండ్గా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన బస్సు లీడర్లు శ్రీనాథ్ గారికి, అట్లనే మన లక్ష్మారెడ్డి గారికి, అల్లాబకాష్ గారికి అందరినీ ఆహ్వానించడం, వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఛత్రపతి శివాజీ జయంతిని చాలా ఒక్కడే యుద్ధం చేసి ఎన్నో రాష్ట్రాలను మనకు కాపాడిండు. మన తెలంగాణ వరకు కూడా వాళ్ళని రాకుండా చేసిండంటే శివాజీ మహారాజే. జన్మదినాన్ని పురస్కరించుకొని భగత్ సింగ్ నగర్లో నాయకులను పిలుచుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారి చిరకాల ఆంక్ష కూడా ఉంది భగత్ సింగ్ నగర్లో. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుతున్నారు. వీళ్ళ యూత్ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బోలో శివాజీ మహారాజ్కి జై. ఛత్రపతి శివాజీ జయంతికి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మేము అందరు గ్రూపులు అందరికీ చేసుకుంటున్నాము. అట్లా మాకు ఎంకరేజ్ చేస్తే అందరికి ఇంకా గ్రాంగరంగా అందరికి మంచిగా చేస్తాము. అంతేనా? ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీజేపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ర్యాలీ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని తీయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని హిందువులందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి మనమంతా హిందూ ఐక్యత కొరకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇది ఒక మనకు సూచన మేరకు ఈ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ కర్మ చరుసుల విగ్రహానికి 2వసారిగా జయంతి జరుపుకుంటున్నాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఎన్నో జయంతులు జరుపుకోవాలని దండపల్లి మండల యూత్ మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ తీయడం, బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. హిందూ బంధువులు ఏకమై ఇలాంటి ర్యాలీలు తీస్తే మన హిందువులు అందరం ఒకటై ఇన్ని ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొని మన భారత పౌరులు
కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి డివిజన్లో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా మరియు కార్పొరేటర్లు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. వదినా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ తిరుపతి విమానాశ్రయంలో స్వాగతించారు. ఎమ్మెల్యే స్వగృహంలో అల్పాహార విందు అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా శిలక రాజేశ్వర శర్మను మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించి ప్రతిపాదించారు. కాగా మార్చి 18న లాంఛనంగా ఎన్నికలు నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. సంబంధించినటువంటి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ 3 డివిజన్ల యొక్క బ్రాహ్మణ పెద్దలు కార్యవర్గం అందరము కలిసి పాత సంఘం కాలం వేయడంతో కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసుకోవడం, నూతనంగా దామాషా ప్రకారంగా కోసం అర్హత ఉన్నది కాబట్టి నూతనంగా అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో 3 డివిజన్లు బ్రాహ్మణులందరం కూడా కలిసి శిలక రాజేశ్వరి ఎన్నుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ మా అభ్యర్థనను తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే నెల 18వ తారీఖున తేదీలు కూడా కనుక ఈ యొక్క ఎన్నికల త్రైవార్షిక అంటే 3 సంవత్సరాలు అయిపోయింది కనుక మళ్ళీ కొత్తగా కార్యవర్గం కోసం ఈరోజు మళ్ళీ ఎప్పుడు అనేది చర్చ కోసం అందరం కోరుకుంటున్నాం. తూప్రాన్ డివిజన్ ఆధ్వర్యంలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మెదక్ జిల్లా డివిజన్కు రావాల్సింది. అదే ప్రకారంగా 3 పదవులు 4 డివిజన్లకు వస్తాయి. మరి అధ్యక్షుడిగా మేమందరం మెదక్ డివిజన్ నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ముందు 3 సంవత్సరాలకు 25-28 సంవత్సరాలకు గాను కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవడానికి అందరూ కూడా సహకరించి ఆ ఎన్నికల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సూడా చైర్మన్ బండి సంజయ్పై చేసిన ఆరోపణలు ఖండించారు. బండి సంజయ్ను విమర్శించే స్థాయి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి లేదని, 14 మాసాలుగా కరీంనగర్ జిల్లాకు మీరేం చేశారో చెప్పాలని, ఒక కార్పొరేటర్గా గెలవలేని నువ్వు బండి సంజయ్ని ప్రశ్నించేవాడివా అంటూ విమర్శించారు. బండి సంజయ్ గారు అక్రమాలకు పాల్పడితే మరి పార్టీ తొలగించిందని చెప్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం లేదని ఎందుకు చెప్తున్నానంటే ప్రజా సంగ్రామ యాత్ర ఎంత గొప్పగా విజయవంతమైంది, ప్రజా సమస్యల మీద ఇంత గొప్పగా పోరాటం చేసిండ్రు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఏ విధంగా జైలుకు వెళ్ళి మరి ప్రజలను చైతన్యపరిచిన విషయం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ గారి పోరాట పద్ధతి తెలుసు. గాడ్ ఫాదర్ పట్టుకుని ఏదో పదవి తెచ్చుకొని రాజకీయాల్లో చలామణితోనో సంతోషం, కానీ ప్రజల అభిమాన నాయకుని పట్టుకొని ప్రజలతోటి దీవెనలతో ఎన్నుకోబడ్డ నాయకుని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే మరి ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పు పని మీద మాట్లాడతారు, ప్రజలను మోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం మీద మాట్లాడతాం. ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటాం? 42% బీసీలకు ఇస్తామని చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి కల్లపల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 14 మాసాలు గడుస్తున్నప్పటికీ కూడా
దాని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా కాలం వెలుగుస్తున్నటువంటి మీ పార్టీని తప్పకుండా ప్రజల మధ్య రెండగొడతాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లెక్కింపులో ఈవో శశిధర్ గుప్తా, కె శ్రీధర్ రెడ్డి, హుండీ సూపర్వైజింగ్ ఆఫీసర్, చైర్మన్ సుధాకర్ యాదవ్, పాలకవర్గ సభ్యులు, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూర్ చక్రధర్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరడం తగదని, హరికృష్ణకు జాజుల శ్రీనివాస్ గౌడ్కు జరిగిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరీంనగర్ వస్తే బరిలో ఉన్న బీసీలందరినీ కూడా గెలిపించండి అని చెప్పి కోరాలి. బీసీలందరికీ ఓట్లు వేయండి అని చెప్పి కోరాలి. ఖాళీ ఒక వ్యక్తి పేరు తీసుకొని ప్రసన్న హరికృష్ణనే గెలిపించాడని చెప్పడానికి నీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటి ఇలా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం, ఈయనేమో రాష్ట్ర సంఘంగా ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తున్నా అంటాడు. ఈయనకు జిల్లాలో కూడా కమిటీ ఉంది. ఈ జిల్లాలో ఉండే ఆయన కమిటీ అంతా కూడా ఇలా బీజేపీకి మద్దతు తెలుపుతా ఉంది. పిల్లలకు వస్తున్నటువంటి మాట ఆయనే చెప్తా ఉన్నాడు కదా, నేను ఇంత బుక్కులు తీసినా ఈ బుక్కుల ద్వారా ఇంతమంది చదువుకున్నారు, ఇలా చాలామంది నా స్టూడెంట్లు ఉన్నారని చెప్పి ఇలా చెప్తున్నవే, మరి నువ్వు పనిచేసినటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి ఆ విద్యార్థులకు ఎన్నడైనా నువ్వు ఈ విధంగా సేవ చేసినవా అని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. లింగమతుల స్వామి గట్టును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసితులు నష్టపోతున్నారన్న ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్ఎంపీల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.